సో ఫైనల్లీ మన ఔరంగాబాద్ స్టేషన్ అయితే అవుట్ సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నాను మీకు. సో ఔరంగాబాద్ స్టేషన్ బయట బిర్యానీ తీసుకుంటాం. సో ఫైనల్లీ బిర్యానీ తెచ్చుకున్నాం కదా ఇందాక, ఆ బిర్యానీ అయితే తింటున్నాం. సో అదైతే చూస్తున్నారు కదా, అది అయితే ఎయిర్పోర్ట్ రన్వే అనమాట చూస్తున్నారు. సో ఫైనల్లీ సేఫ్లీగా రీచ్ అయ్యాను అనమాట. షిరిడి ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ మనం అయితే ట్రైన్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. మనం లోపల ఎంటర్ దగ్గర నేనైతే వీడియో తీయలేదు, ఎందుకంటే గందరగోళంగా ఉంది, బ్యాగ్స్ అన్నీ వెయిట్గా ఉన్నాయని చెప్పి ఏం తీయలేదు నేను వీడియో. సో మనదైతే ఎస్ సైట్ ఇచ్చాడు మనకి. ఎస్ సైట్ వచ్చేసి మనకి ఈ ట్రైన్ ఏంటంటే స్పెషల్ అనుకుంటున్నా తెలిసి. ఈ ట్రైన్లలో ఆల్మోస్ట్ ఆల్ సీట్లు కూడా ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. అక్కడ నాకు ఎట్లా తెలిసిందంటే మనకి ఐఆర్సిటీసీలో మనకి చార్ట్ వేకెన్సీ అని చెప్పి ఒకటి ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మనకి మొత్తం డీటెయిల్స్ అనేది అయితే ఉంటాయి అన్నమాట. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు నెక్స్ట్ మన ట్రైన్ వచ్చేసి ఇది వయా ఎట్లా వెళ్తుంది అంటే మీకు వచ్చేసి బాల్కి, ఉద్గిర్ అట్లా లాతూర్ రోడ్ మీదకి వెళ్ళిద్ది అనమాట ఈ ట్రైన్ అయితే. మీకు మొత్తం ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అంటే మీకు మొత్తం దగ్గర 600 చిల్లర కిలోమీటర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే లోపల ట్రైన్ వ్యూ కూడా చూపిస్తాను మీకు ఎట్లుంటుంది అనేది. సో ట్రైన్ వ్యూ ఒకసారి, బాత్రూమ్ వ్యూ, వాష్రూమ్ వ్యూ కూడా ఒకసారి చూపిస్తాను. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మీకు గంటకి 110 కిలోమీటర్లు అయితే వెళ్ళిద్ది అనమాట. 1110 per hour అనమాట. మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఏ ట్రైన్ అయితే ఉందనుకుంటున్నారు, సాయినగర్ షిరిడి ఎంజీఆర్ సెంట్రల్ నాగర్సోల్ అనమాట. నాగర్ కాయిల్ అనుకుంటారు, సారీ నాగర్సోల్ నుంచి ఎంజీఆర్ సెంట్రల్కి అయితే వెళ్తుంది. సో మన బ్యాక్ సైడ్ వ్యూ నుంచి కూడా నేను మొత్తం చూపిస్తాను. మన లోపల ట్రైన్స్ ఎట్లున్నాయి, మన వాష్రూమ్ ఎట్లుంది అనేది మొత్తం చూపిస్తాను మీకు. మన వాళ్ళందరూ ఇదైపోయారు అనమాట మొత్తం. ఇది మన ఇంజన్ ఎట్టు కప్లింగ్ అయితే చూద్దాము. ఒకసారి ఇంజన్ దగ్గరికి అయితే వెళ్దాం మనం. ఇంజన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అయితే వద్దాం అనమాట. ఇంజన్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ కూడా చూపిస్తాను. సో ఇంజన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో మన ట్రైన్ అయితే గుంటూరు దాకా వెళ్ళిద్ది అనమాట. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12753 అనమాట. చూస్తున్నారు కదా, గుంటూరు టు ఔరంగాబాద్ అనమాట. ఔరంగాబాద్ అయితే పేరు చేంజ్ అయిపోయింది, ఛత్రపతి సంభాజీ నగర్ అనమాట. సో మొత్తానికి అయితే ఎందుకు చేంజ్ అయిందంటే అది అయితే తెలియలేదు ఇంకా. ఒకవేళ తెలిస్తే నేనైతే చెప్తాను మీకు. ఇప్పుడైతే ఇంజన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మనకి ఇంజన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి గుంటూరు అయితే మీకు ఔరంగాబాద్ స్టేషన్ కోడ్ వచ్చేసి AWB అనమాట. సో మొత్తంకి అయితే ఈ ట్రైన్ వచ్చేసి గంటకి 110 కిలోమీటర్ స్పీడ్ ప్రకారంగా వెళ్ళిద్ది. రేపు పొద్దున 3 గంటలకి బేగంపేట్కి రీచ్ అయ్యిద్ది. నేను దిగేదైతే సికింద్రాబాద్. యాక్చువల్లీ నిన్న ట్రైన్ అయితే నిన్న 8 గంటలకు మార్నింగ్ రీచ్ అయింది. మరి ఈ ట్రైన్ ఎప్పుడు వెళ్ళిద్ది తెలియదు ఇంకా. అది ఇంకా 5 hours డిలే అయితే నడుస్తుంది నిన్నటిది ట్రైన్. ఇంకా ఇందాక వేరేజ్ మై ట్రైన్లో చెక్ చేసిన నేను. చెక్ చేస్తే చూసిన ఇది కూడా డిలే అవుతుందేమో అని భయం. ఎందుకంటే రేపు పొద్దున ఆఫీస్కి ఖచ్చితంగా పోవాలి. అందరికి ఆఫీస్ ఉన్నాయి, పోకపోతే అస్సలు బాగోదు. లేదంటే ఎల్లోపి లీవ్స్ ఇంకా ఏం లేదు, ఇంకా లీవ్స్ నువ్వు ఇంటికి వెళ్ళిపోండమ్మా, ఇంకా బ్యాగ్లో సర్రుకోండి అంటారు. ఇంకా సో ఫైనల్లీ మన ఔరంగాబాద్ స్టేషన్ అయితే అవుట్ సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నాను మీకు. ఇందాక చూపించలేదు కదా, అందుకని చూపిస్తున్నాను. సో స్టేషన్ నేమ్ అయితే చేంజ్ అవ్వలేదు. 2000 మనకి లాక్డౌన్, కరోనా అప్పుడే లాక్డౌన్లోనే చేంజ్ అయిందని చెప్పారు. సో అక్కడ ఒక డిస్ప్లే బోర్డు ఉంది, ఇక్కడ అంతా ఆటోస్ ఉంటాయి. మనోడు ఫుడ్ తీసుకొని రానికి అయితే పోతున్నాం మేము. ఇదేంటో వెల్కమ్ బోర్డు బయట పెట్టాలి కానీ ఉల్టా పెట్టిరావు, లేకపోతే 2 దగ్గర పెట్టిరేమో. అట్నుంచి కూడా వస్తారుగా. సో ప్రజెంట్ అయితే ఫుడ్ తీసుకొని పోతున్నాం. మరి చూద్దాం ఫుడ్ తీసుకొని. ఔరంగాబాద్ మహారాష్ట్ర ఫుడ్ అయితే నాకు ఎట్లయినా నచ్చిద్ది. ఔరంగాబాద్లో ఇంకేదైనా స్పెషల్ ఫుడ్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి, లేకపోతే ఏదైనా హోటల్ పేరు మంచిగా సజెస్ట్ చేయండి, ఆ కింద ట్రై చేద్దాం. ఫుడ్ బాగుంటే. సో ఔరంగాబాద్ స్టేషన్ బయట బిర్యానీ తీసుకుంటున్నాం అనమాట. అంటే ఇన్ని రోజులు వడాపావులు తిని అవి తిని ఇది తిని. ఇదిగోండి స్టేషన్, ఇది ఎంట్రీ గేట్ అనమాట. ఎంట్రీ గేట్కి ఆపోజిట్ మీరు రోడ్ క్రాస్ చేస్తే ఈయన బండి ఉంటుంది. ఈ బండి బయట ఫోటో కూడా చూపిస్తాను మీకు. ఇవ్వండి ఫోటో ఇదన్నమాట, గుర్తుపెట్టుకోండి.
70 రూపీస్ అంట. ఫుడ్ మాత్రం టేస్ట్ బాగుంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. పక్కన ప్యూర్ అవన్నీ ప్యూర్ అవన్నీ బాగానే ఉంటాయి. సో మంచిగా టేస్ట్ సూపర్గా ఉంటుంది చూడండి. సో మొత్తం అయితే ఇప్పుడైతే మనము ఇంకోటి మినీ తాజ్మహల్ ఎక్కడ ఉందని అడుగుతారు కదా. మినీ తాజ్మహల్ వచ్చేసి ఔరంగాబాద్లోనే ఉంది. మినీ తిరుపతి అయితే అక్కడే ఉందన్నమాట. సో అక్కడ మినీ తిరుపతి అంటున్నాం. మినీ తాజ్మహల్ వచ్చేసి మనకి ఔరంగాబాద్లోనే ఉంది. సో ఇప్పుడైతే మనం అది కూడా చూడలేదు, ఎందుకంటే నెక్స్ట్ టైంలో కవర్ చేస్తాము. ఇంకోటి ఇంకా ఏదైనా ప్లేసెస్ మిస్సింగ్ అయితే కింద కామెంట్ చేసి చెప్పండి. నేను కిందగా నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా కవర్ చేస్తాను. సో మనం అయితే స్టేషన్ లోపలికి కూడా వెళ్ళిపోతాం. సో ఫైనలీ బిర్యానీ తెచ్చుకున్నాం కదా ఇందాక, ఆ బిర్యానీ అయితే తింటున్నాం ఇప్పుడు. సో మనోడు చూడండి, టేస్ట్ ఎట్లుందిరా? ఎంత పడ్డది ప్రైస్ మనకి? అది టేస్ట్ చేయరా ఎట్లుంది చెప్పు. బాగుందా? ఇప్పుడు నేను కూడా ఓపెన్ చేసి టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసాక నేను కూడా చెప్తాను మీకు. ఫైనల్లీ మన ట్రైన్ అయితే ఆన్ టైం అయితే డిపార్చర్ అయిపోయింది. సోర్స్ స్టేషన్ నుంచి అయితే డిపార్చర్ అయిపోయింది అనమాట. డెస్టినేషన్కి వచ్చేసి మనకి రేపు సాయంత్రం అయితే వెళ్ళింది అనమాట. రేపు సాయంత్రం అయితే రీచ్ అవుతుంది అనమాట. అదైతే గుంటూరుకి వెళ్తుంది. ఇదైతే ట్రైన్ లాస్ట్ స్టాప్ వచ్చేసి గుంటూరు. సో స్టార్టింగ్ స్టాప్ వచ్చేసి మనకి ఔరంగాబాద్లో. ఈ ట్రైన్ వచ్చేసి మొత్తం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 3 స్టేట్లు అయితే కవర్ చేస్తుంది ఈ ట్రైను. 3 స్టేట్లు కవర్ చేసి ఆంధ్రాకి అయితే రీచ్ అవుతుంది. రేపు సాయంత్రంకి రీచ్ అవుతుంది గుంటూరుకి. సో మన సికింద్రాబాద్కి అయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి రైట్ టైం అయితే ఇచ్చాడు. కానీ డిపార్చర్ మాత్రం ఇక్కడ నుంచి ఆన్ టైం అయ్యిండు. కానీ రేపు మార్నింగ్ ఆన్ టైంకి రీచ్ అవుతారా అవరా తెలియదు ఇంకా. ఎందుకంటే నిన్నటిది ట్రైన్ 5 hours డిలే అయితే ఉంది, ఇంకా గుంటూరుకి రీచ్ అవ్వలేదు. నేను ఇందాక వేరియస్ మై ట్రైన్లో చూసినా కాబట్టి చెప్తున్నాను మీకు కూడా. ఇంకా ఈ షిరిడి బ్లాగ్స్లలో మీకు ఏదైనా చూపించలేదు, నేను ఒప్పుకుంటా. సాయి థీమ్ పార్క్ అయితే మేము వెళ్దాం అనుకుంటే కానీ మాకు టైం సరిపోలేదు. ప్లస్ ఇంకోటి ద్వారకామయ్య కూడా వెళ్దాం అనుకుంటే ట్రిప్ మనకి టైం సరిపోలేదు. ఎందుకంటే కంజెస్టెడ్గా ప్లాన్ చేసుకున్నాం ఈసారి. మేము కంజెస్టెడ్గా ప్లాన్ చేసుకునేసరికి మనకి టైం సరిపోలేదు కాబట్టి సో నెక్స్ట్ టైం ఏది ప్లేసెస్ అయితే మిస్ అయినాం కదా అది మాత్రం పక్కా చూపిస్తాం మీకు. సో ప్రజెంట్ అయితే ట్రైన్ చూస్తే మాత్రం నిజంగా మొత్తం ట్రైన్ ఖాళీ ఉంది. ఇంకా పర్బానీ జంక్షన్ వచ్చేంత వరకు చూడాలి మరి ట్రైన్లో ఖాళీ సీట్లు ఫుల్ అయితే అవ్వవా అనేది చూద్దాము. ఇవి ఇందాక ట్రైన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 4:15కి స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా 4:15 ఆన్ టైం డిపార్చర్ అయితే అయింది. మొత్తం సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ వరకు ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది, ట్రైన్ నెంబర్ ఏంటి, టికెట్ ఎంత పడ్డది, అవన్నీ డీటెయిల్స్ మీకు చెప్తాను ఇప్పుడు. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అంటే 1205 కిలోమీటర్లు మొత్తం ట్రావెల్ చేస్తుంది అన్నమాట. సో 1200 సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 1205 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. రేపు ఈవినింగ్ 9:55 PM గుంటూరుకి రీచ్ అవుతుంది ఈ ట్రైను. సో మొత్తం ఎన్ని గంటలు వస్తుంది అంటే ఆల్మోస్ట్ 16 గంటల దాకా వస్తుంది అనమాట. సో ఈరోజు ఈవినింగ్ 4:15కి స్టార్ట్ అయింది మన ఔరంగాబాద్ స్టేషన్ నుంచి. ఔరంగాబాద్ స్టేషన్ కోడ్ వచ్చేసి AWB అనమాట. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, AWB. ఔరంగాబాద్లో మనకు చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కవర్ చేసి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాము. సో ఈ షిరిడి ట్రిప్లో ఏ ప్లేసెస్ అయితే మిస్ అయినాయో ఆ ప్లేసెస్ అన్నీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అవన్నీ అయితే నేను చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియోలో ఏదైనా నేను తప్పు చెప్తే నన్ను కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి ఆ మిస్టేక్ చేయకుండా అయితే చెప్తాను. ఎందుకంటే నా దగ్గర వీడియోస్ అయితే తొందరగానే వస్తాయి, వీడియోస్ అయితే లేట్ చేయను ఈసారి నుంచి. ఎందుకంటే మొన్నటిదాకా మా ఫాదర్కి హెల్త్ బాగాలేకుండా ఇప్పుడైతే నైట్ ఎట్లా 2-3 అవుతుంది పండుకునేసరికి. కాబట్టి ఇట్లా 2-3 గంటల వరకు ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటాము. ఇంకా ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. అంటే ఔరంగాబాద్ అవుటర్ కూడా వచ్చేసినాం మనం ఆల్మోస్ట్ ఆల్. ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ కూడా పేరు అయితే చేంజ్ చేయలేదు, ఛత్రపతి సాంబాజీ అని చెప్పి అంటున్నారు.
ఇంతకుముందు 2020లో లాక్డౌన్ వచ్చినప్పుడు చేంజ్ చేశారు అనమాట. సో ఇప్పుడైతే అది చేంజ్ చేయలేదు, మేమైతే చేంజ్ చేయలేదు, ఇంకా ఔరంగాబాద్ అంటున్నారు. సార్ చూద్దాం అని అయితే ఇంకా వాటర్ బాటిల్స్ అవి అయితే ఏం వస్తాయో, నీళ్ళలాగా అవుతుంది చూడాలి. ఒకసారి బ్యాక్ వే నుంచి కూడా ఎయిర్పోర్ట్ వ్యూ కూడా చూపిస్తాను మీకు. సో అదైతే చూస్తున్నారు కదా, అది అయితే ఎయిర్పోర్ట్ రన్వే అనమాట. చూస్తున్నట్టయితే ఎయిర్పోర్ట్ రన్వే అయితే చాలా పెద్దది ఉంటుందని అందరికీ తెలిసిందే. ఈ మధ్య ఎయిర్పోర్ట్లో ఎక్కని వాళ్ళు ఎవరు లేరు, ఫ్లైట్లో ఎక్కని వాళ్ళు అయితే ఎవరు లేరు, అందరూ ఎక్కిన వాళ్ళే ఉంటున్నారు. ఆఖరికి తంబాకు తినేటోడు కూడా ఫ్లైట్ ఎక్కుతున్నాడు, ఆఖరికి గుట్కా తినేటోడు, గుట్కా అమ్మేటోడు కూడా ఫ్లైట్ ఎక్కుతున్నాడు. మనమే ఇంకా ఎక్కాల్సిన అయితే, నేను కూడా ఎక్కినా అనుకోండి, నేనైతే చాలాసార్లు ఎక్కినా అనుకోండి. కలకత్తా పోయినప్పుడల్లా నేను మా డాడీతో పాటు ఫ్లైట్లో ఎక్కిపోతుండే. ఈ మధ్యనే ఫ్లైట్ కొంచెం జర్నీ చేయట్లేదు. ట్రైన్లో ఎందుకు జర్నీ చేస్తున్నా అంటే మా ఫాదర్కి ఫ్లైట్లో జర్నీ చేయకూడదని అన్నారు. సో హెల్త్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి అనేసరికి మేము ఫ్లైట్లో జర్నీ చేయట్లేదు. సో ఈ ట్రైన్ వచ్చేసి గుంటూరు ఎక్స్ప్రెస్ అని చెప్పి అంటారు, ఔరంగాబాద్ నుంచి. అదే మనకి గుంటూరు నుంచి ఔరంగాబాద్ వచ్చేసరికి ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ అని చెప్తారనమాట. ఈ ట్రైన్ ప్రైస్ వచ్చేసి మనకి 345 రూపీస్ పర్ హెడ్ పడ్డది. మొత్తం వచ్చేసి 5 టికెట్స్కి మనకి ఎంత అయిందంటే 1715 రూపీస్ అయితే పడ్డది అనమాట. ఈ టికెట్స్ అయితే మొన్న నైట్ బుక్ చేసుకున్నాము. ఆన్ ది స్పాట్లో అయితే దొరికిపోయినాయి. ఎందుకంటే ఈ ట్రైన్ వచ్చేసి స్పెషల్, ఈ ట్రైన్ అయితే ఎవరికీ తెలియదు. ఆల్మోస్ట్ ఆల్ ఈ ట్రైన్లో సగం సీట్లు ఖాళీ ఉన్నాయి ఇప్పటికి, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో. ఈ ట్రైన్లో ఎవరైనా కానీ బుక్ చేసుకోవచ్చు. ఈ ట్రైన్ వచ్చేసి డైలీ రన్స్ ఉంటుంది అనమాట. ఈ ట్రైన్ ఉందని కూడా చాలామందికి ఐడియా లేదు. సో ఈ ట్రైన్ ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటున్నారు అంటే చేయొచ్చు. కావాలంటే ఇంకా నేను వాష్రూమ్ వీడియోస్, ఇంకా మన బ్యాక్ సైడ్ సీట్స్ అవన్నీ ఎట్లున్నాయని కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి మన లోపల సీట్స్ అయితే ఇంటీరియర్ డిజైన్ అయితే ఇట్లుందనమాట. సేమ్ మనకి LHB ఎట్లుంటాయి అట్లనే ఉన్నాయి అనమాట, సేమ్ పాతవి. మా రామ్గఢ ఆపోజిట్ కోసం పాటలు వింటున్నాడు. ఇదైతే మనకి వ్యూ అనమాట, చూస్తున్నారు కదా. సో ఏదో స్టేషన్ వచ్చింది మనకి, స్టేషన్ కాడ క్రాసింగ్ కోసం ఆపినట్టున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ లైన్లో వచ్చేసి మొత్తం సింగిల్ లైనే ఉంటుంది. ఏదైనా ట్రైన్ ఆపోజిషన్ నుంచి రావాలంటే ఈ ట్రైన్ని ఖచ్చితంగా ఆపాల్సి ఉండే, అది ఏ ట్రైన్ అయినా కానివ్వండి ఖచ్చితంగా ఆపాలి. ఎందుకంటే క్రాసింగ్ కోసం ఇప్పుడు ఆపేది చూడండి, ఆపినట్టయితే మనం కూడా ఇంకా ఆగాలి. ఏదో ట్రైన్కి క్రాసింగ్ అయితే పెట్టాడు అనుకుంటా. నాకు తెలిసి దీని వెనకాల నర్సాపూర్ నాగర్సోల్ అయితే ట్రైన్ ఉన్నట్టుంది. ఆ ట్రైన్ కూడా వస్తుంది మన వెనకాల. మనం రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఆ ట్రైన్కి అయితే జర్నీ చేసి ఉంటాయి కదా. సో ఫైనలీ మన ట్రైన్ వచ్చేసి జల్నా స్టేషన్ కాడికి అయితే వచ్చిందనమాట. 48 మినిట్స్ డిలే నుంచి అయితే రన్నింగ్ అవుతుంది. ఇప్పుడే 48 మినిట్స్ అంటే ఇంకా రేపు పొద్దునకి ఎంత డిలే అవుతుందో, మ్యాక్సిమం ఎంత డిలే అయినా కూడా నైట్ టైంలో కవర్ చేయడానికి ట్రై చేస్తారు మ్యాక్సిమం. ఎందుకంటే నైట్ టైంలో సిగ్నల్స్ అనేది కరెక్ట్గా కనిపిస్తాయి కాబట్టి, వాళ్ళ సిగ్నల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి కాబట్టి నైట్ టైంలో వాళ్ళు మ్యాక్సిమం రికవరీ చేయడానికి చూస్తారు. డే టైంలో అయితే మీకు ఏదైతే ఇదైపోతుంది కదా, అదైతే మీకు మొత్తం నైట్ టైంలో అయితే కవర్ చేయడానికి అయితే చూస్తారు. జల్నా స్టేషన్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఇందాక మనకి టీసీ కూడా వచ్చాడు, మనకు మొత్తం చెక్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పటికైతే ట్రైన్లో ఎవరు ఎక్కలేదు. పర్బానీ జంక్షన్లో చూడాలి, ఒకవేళ క్రౌడ్ పుష్ అవుతే అవ్వచ్చు, లేకపోతే లేదు. పుష్ అవుతే మంచిది, లేదంటే లేదు. ఒకసారి నేను బయట నుంచి వ్యూ కూడా చూపిస్తాను. స్టేషన్ అంత పెద్దదైతే ఏముండదు, చాలా చిన్న స్టేషన్ ఇది. ఒకసారి బయట నుంచి అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆలోపు నెక్స్ట్ మళ్ళీ టైం ల్యాప్స్ కూడా వస్తాయి, టైం ల్యాప్స్ చూడండి. సో ఫైనలీ వెల్కమ్ టు జల్నా స్టేషన్. స్టేషన్లో క్రౌడ్ చూస్తారా? ఈ స్టేషన్లో క్రౌడ్ బాగానే ఉన్నారు, మరి ఏం చేస్తారో ఏంటో. మరి ఈ స్టేషన్లో మరి పుల్ అవుతారా అవ్వరా? ఈ ట్రైన్కి పుల్ అవ్వడానికి కోసం వెయిట్ చేస్తారా? దీని ఇంకా ఇంకోటి నర్సాపూర్ నాగర్సోల్ వస్తుంది, దానికి పుల్ అవ్వడానికి కోసం వెయిట్ చేస్తారు. వెల్కమ్ టు జల్నా. సో చూస్తున్నారు కదా, చూద్దాం మరి ఏ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇదైతే రిజర్వేషన్ బోర్డు ఇది. మరి చూస్తున్నారు కదా, మాదైతే S8 అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చింది ఇది. సో ఇక్కడ మ్యాక్సిమం ఎవరైనా మనకి ముంబై అటు సైడ్ వస్తే, మహారాష్ట్ర సైడ్ వస్తే మాత్రం వడాపావ్, మిసల్ పావ్ ఇవైతే మర్చిపోకండి ట్రై చేయడానికి. ఇవైతే ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటాయి అన్నీ.
తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఈ ట్రైన్కి జనరల్ అనేది ఏం లేదనుకుంటాను. మీ అమ్మ ఎవడు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు. ఎవడు ఏం చెక్ చేసినా ఏం పట్టించుకుంటలేడు. టికెట్ కలెక్టర్ మరి ఏం చేస్తాడో ఏంటో మరి కష్టం తెలియదు. మరి చూడాలి మరి ఏమంటాడో. మరి వీళ్ళందరూ బాగానే ఎక్కుతున్నారు. మరి వీళ్ళని ఏమన్నారేమో అనుకుంటారు. అంటే ఒక 2-3 స్టేషన్ల కోసం అనుకుంటాను తెలిసి వీళ్ళందరూ. లేదంటే వీళ్ళు మొత్తం హైదరాబాద్ వచ్చేదాకా ఇన్ని కూర్చుంటారు. మహారాష్ట్ర బార్డర్ అయితే ఇంకా చాలా దూరం ఉంది. ఎందుకంటే ఇంకా మనం ఉద్గిర్ క్రాస్ అవ్వాలి, బాల్కి క్రాస్ అవ్వాలి. బాల్కి వచ్చేసి మనకి లాతూర్ రోడ్ కూడా వస్తుంది. లాతూర్ రోడ్ ఒక స్టేషన్. మీకు నేను చెప్పాలా, లాతూర్ రోడ్లో కుక్కలు ఉంటాయి. అనౌన్స్మెంట్ ఇచ్చేప్పుడు కుక్కలు కూడా అరుస్తాయి అన్నమాట. అది స్టేషన్లో ఒకవేళ అనౌన్స్మెంట్ అయ్యేటప్పుడు మీరు ఉన్నాయంటే చూపిస్తాను నేను కూడా మీకు, లేదంటే లేదు. ప్రజెంట్ అయితే సో ఫైనలీ మన ట్రైన్ వచ్చేసి పర్బానీ జంక్షన్కి అయితే వచ్చిందనమాట. సో పర్బానీ జంక్షన్లో అయితే ఉన్నాము, చూస్తున్నారు కదా. ఆ ట్రైన్ అయితే మ్యాక్సిమం డిలేనే ఉంది. ఎందుకంటే హైలైట్ ఏంటంటే స్లీపర్ క్లాస్లో కూడా జనరల్ టికెట్ తీసుకొని ఎక్కుతున్నారు. అంటే వాళ్ళ స్టాప్స్ వచ్చేసి ఒక 2-3 స్టాప్స్ ఉంటున్నాయి కాబట్టి అక్కడ ఎక్కుతున్నారు. వాళ్ళు అక్కడ ఎక్కేసి అక్కడ దిగుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మన ట్రైన్ ఇంజన్ చేంజ్ అయ్యిద్ది పర్బానీ నుంచి. ఇప్పుడు ఏ రూట్లో అయితే వచ్చిందో ఆ రూట్లోకి వెళ్ళిద్ది. ఆ రూట్లో నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఇంజన్ చేంజ్ అయితే, ఇంజన్ చేంజ్ అయినాక మనకేంటంటే ఇది కూడా చేంజ్ అయిపోతుంది అన్నమాట. మనకి ఇంజన్ కప్లింగ్ అయితే వీడియో తీయడానికి ఇయ్యరు. ఎందుకంటే ఇంజన్ కప్లింగ్ చేస్తే మనకి ఏదో క్రిమినల్ యాక్టివిటీస్ కిందకి వచ్చింది అని చెప్పి అన్నారు. మరి అది ట్రై చేద్దామా వద్దా అని అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి బ్యాక్ నుంచి మన ట్రైన్ నెంబరు, ట్రైన్ కోడ్ అంతా చూపిస్తాను మీకు, చూడండి. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17253 అనమాట, గుంటూరు టు ఔరంగాబాద్. ఇదైతే స్పెషల్ ట్రైన్ వదిలినట్టున్నారు రీసెంట్గా, కొత్త ట్రైను. సో చూస్తున్నారు కదా, ఔరంగాబాద్ టు గుంటూరు వచ్చేసి, ఔరంగాబాద్ నుంచి గుంటూరుకు వచ్చేసి 17254. అదే గుంటూరు నుంచి ఔరంగాబాద్కి వచ్చేటప్పుడు 17254, ఔరంగాబాద్ టు గుంటూరుకి వెళ్ళేటప్పుడు 17253 అనమాట. సో ఈ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ ట్రైన్లో మీకు ఒక్కరోజు ముందు బుక్ చేసుకున్నా కూడా టికెట్లు దొరుకుతాయి. ఎందుకంటే నేనైతే నిన్ననే సాయంత్రం చేసుకున్న టికెట్, మాకైతే దొరికినాయి 5 టికెట్లు. కాకపోతే మనకేంటంటే అక్కడక్కడ సీట్స్ వచ్చినాయి, మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే చార్ట్ వేకెన్సీస్ అని చెప్పి ఉంటాయి కదా ఐఆర్సిటీస్లో, వాళ్ళు వెళ్ళి చూస్తే మంచిగానే వస్తున్నాయి అనమాట. అందులో అన్నీ చూపిస్తున్నాయి, చార్ట్ ఫుల్ వేకెంట్ అది ఇది అని చెప్పి చూపిస్తే ఏ సీట్ అయితే ఖాళీ ఉందో అడిగి పోయి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము. సో చూస్తున్నారు కదా, 25,000 వోల్టేజ్ ఎలక్ట్రికల్ వైర్స్ ఓవర్డెడ్. ఇది చూస్తున్నారు కదా, మొత్తం ఇవన్నీ కప్లింగ్. ఇంతకుముందు రీసెంట్లో ఒక అతను రైల్వే ఎంప్లాయీ దీని మధ్యలో చనిపోయాడు కప్లింగ్ చేసుకునేటప్పుడు. చూసారు, ఆ వీడియో చూసారు అనుకుంటాం నాకు తెలిసి. ఆ వీడియో చూడకపోతే పైన డిస్ప్లే పైన ఫోటో కూడా ఇస్తాను. సో పర్బానీ జంక్షన్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ స్టేషను. పర్బానీ జంక్షన్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి షిరిడీకి ఒక లైన్ వస్తుంది, షిరిడీకి ఒక లైన్ అండ్ మనకి ఏపీకి ఒక లైన్ వస్తుంది, సపరేట్ లైను. సో ఆ లైన్కి చేంజ్ అవ్వడానికి అయితే ఉంటుంది అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇదైతే ఎల్హెచ్బి కోచ్లు, ఎల్హెచ్బి అంటున్నా, ఐసీఎఫ్ కోచెస్ ఇవన్నీ. సో ఇదైతే ఎల్హెచ్బి కోచెస్ అనమాట, చూస్తున్నారు కదా. మన ట్రైన్ నెంబర్ 17254. మన ఇంజన్ అయితే చేంజ్ అవ్వాలి కాబట్టి టైం పడుతుంది. సో ఫైనల్లీ సేఫ్లీగా రీచ్ అయినా అనమాట. షిరిడీ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది హైదరాబాద్కి అయితే. నేను దిగింది సనత్ నగర్లో అనమాట. నా ట్రైన్ వచ్చేసి అయితే ఉద్గిర్ బాల్కి అని చెప్పాను కదా. సో మనకి సనత్ నగర్లో ఫస్ట్ లింగంపల్లిలో స్టాప్, లింగంపల్లిలో ఒకటి దిగాడు, దాని తర్వాత ఆఫీస్పేటలో ఒక ఆయన దిగాడు. అవన్నీ దిగేసి అయితే మనం స్టార్ట్ అయిపోయాను అనమాట. సో వీడియో అయితే ఇక్కడే ఎంజాయ్ చేస్తాను అనమాట. సో మనకి ట్రైన్ కూడా చూస్తున్నాను కదా, అక్కడ ఆగింది. సో వీడియో కూడా ఇక్కడికి క్లోజ్ చేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాను. కరెక్ట్గా ఎగ్జాక్ట్ 15 minutes పడుతుంది మా ఇంటికి. ఫైనలీ వీడియో అయితే మొత్తం ఇక్కడికి ఎండ్ అయిపోయింది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ క్లాస్.